ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్తైకరూపిణ్యై నమః. ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగిలిచల్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం అన్నదాయ నమః. ఓం వసుదాయ నమః. ఓం సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమః. ఓం కటాక్షకింకరీభూతకమలాకోటి సేవితాయై నమః. ఓం శివశక్తైకరూపిణ్యై నమః. ఓం శ్రీలలితాంబికాయై నమః. అథ మంత్రమాతృకా పుష్పమాలాస్తవః ప్రారంభః. కల్లోలుల్లలిసైతామృతాబ్దిలహరీ మధ్యే విరాజన్మణి ద్వీపే కల్పకవాటికా పరివృతే కాదంబవాట్యుజ్వలే రత్నస్తంభ సహస్ర నిర్మిత సభా మధ్యే విమానోత్తమే చింతారత్న వినిర్మితం జనని తే సింహాసనం భావయే. కల్లోలుల్లలిసితామృతాబ్దిలహరీ మధ్యే విరాజన్మణి ద్వీపే కల్పకవాటికా పరివృతే కాదంబవాట్యుజ్వలే రత్నస్తంభ సహస్ర నిర్మిత సభా మధ్యే విమానోత్తమే చింతారత్న వినిర్మితం జనని తే సింహాసనం భావయే. కల్లోలుల్లలిసితామృతాబ్దిలహరీ మధ్యే విరాజల్మణి ద్వీపే కల్పకవాటికా పరివృతే కాదంబవాట్యుజ్వలే రత్నస్తంభ సహస్ర నిర్మిత సభా మధ్యే విమానోత్తమే చింతారత్న వినిర్మితం జనని తే సింహాసనం భావయే. ఓ జనని, కల్లోలమైన అమృత సముద్ర తరంగముల మధ్యలో విరాజిల్లుతున్న మణిద్వీపమునందు కల్పవృక్షములతో తోటలతో చుట్టి ఉన్న కాదంబ కడిమి చెట్లు వృక్షముల తోటలతో ప్రకాశించుతున్న వేలాది రత్నస్తంభములచే నిర్మించబడిన సభాభవనమునందలి విమానమునందు చింతామణులతో నిర్మించబడిన నీ సింహాసనమును మనస్సునందు భావించుతున్నాను. ఏణాంకానల భానుమండల సత్శ్రీచక్రమధ్యే స్థితాం బాలార్కద్యుతిభాసురాం కరతలైపాశంకుశౌ బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్నవదనౌ వదనం కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతం సమకుటాం చారుస్మితాం భవయే భావయే. చంద్రుడు, అగ్ని, సూర్యులతో ప్రకాశించుతున్న శ్రీచక్రము యొక్క మధ్యలో ఉన్న దానవు, బాలసూర్యుని వంటి తేజస్సు గల దానవు, చేతులతో పాశములు, అంకుశములు, ధనస్సులు, బాణములు ధరించిన దానవు, ప్రసన్నమైన ముఖమును గల దానవు, ఎర్రని వస్త్రములను ధరించిన దానవు, చంద్రకళను కిరీటంపై అలంకరించుకున్న దానవు, సొగసైన చిరునవ్వు గల దానవు అగు నిన్ను మనస్సునందు భావించుతున్నాను. ఈశానాదిపదం శివైక పలకం రత్నాసనం తే శుభం పాద్యం కుంకుమ చందనాది భరితైరర్ఘ్యం సరత్నాక్షతై శుద్ధైరాచమనీయకం తవ జలైర్భక్త్యా మయా కల్పితం
కారుణ్యామృతవారిధే తదఖిలం సంతుష్టయే కల్పతాం. ఈశానుడు, రుద్రుడు, విష్ణుమూర్తి, బ్రహ్మాను నలుగురు నాలుగు కోళ్ళుగా గలది, యువతత్వము ప్రధానమైన బలముగానున్నది, శుభకరమైనది అగు రత్నాసనము కుంకుమ చందనము మొదలగు వాటితో నిండిన నీటితో ఆచమనము భక్తిగా నా చేత కల్పించబడినది. ఓ కరుణామృత సముద్రమా, ఇదంతా నీకు సంతోషము కలిగించుగాక. లక్ష్యే యోగి జనస్య రక్షిత జగజ్జాలే విశాలే క్షణే ప్రాళేయాంబుపటీర కుంకుమ లసత్కర్పూర మిశ్రోదకై గోక్షీరైరపి నారికేళ సలిలై శుద్ధోదకైర్మన్మన్మన్మంత్రితై స్నానం దేవి ధియామయై తదిరఖిలం సంతుష్టయే కల్పతాం. యోగులకు లక్ష్యమైన దానము, జగత్తులనన్నింటినీ రక్షించు దానము, విశాలమైన నేత్రములున్న దానము అగు దేవి పన్నీరు చందనము కుంకుమ కర్పూరము కలిగిన జలముతోనూ ఆవు పాలతోనూ కొబ్బరి నీళ్లతోనూ మంత్రించబడిన స్వచ్ఛమైన నీటితోనూ నీకు స్నానమును నా భావన ద్వారా కల్పించి తిని, ఇదంతా నీకు సంతోషము కలిగించుగాక. హ్రీంకారంకిత మంత్రలక్షిత తనో హేమాచలా సంచితై రత్నైరుజ్వలముత్తరీయ సహితం కౌసుంభవర్ణాం సుఖం ముక్తాసంతతి యజ్ఞసూత్రమమలం సౌవర్ణతం తత్తంతూభవం దత్తం దేవి ధియామయై తదఖిలం సంతుష్టయే కల్పతాం. హింకారముతో కూడిన మంత్రముతో తెలియబడు స్వరూపము గలవో దేవి, బంగారు కొండ మేరు పర్వతము నుండి తెచ్చిన రత్నములతో ఉజ్వలమైన ఉత్తరీయముతో కలిసి బంగారు వస్త్రములు, ముత్యములతో కూర్చిన బంగారు దారములతో ఏర్పరచిన పరిశుద్ధమైన యజ్ఞసూత్రమును ఓ దేవి నా భావన ద్వారా నీకై సమర్పించుతుంటేని, ఇదంతా నీకు సంతోషము కలిగించుగాక. హంసైరప్యతిలోభనీయ గమనే హారావళీముజ్వలాం హిందోలద్యుతిహీరపూరితతరే హేమాంకదే కంకణే మంజీరౌ మణికుండలే మకుటమప్యర్దేందు చూడామణ్ నాసామౌక్తికమంగుళీయకటకౌ కాంచీమపి స్వీకురు. హంసలకు కూడా ఆశ పుట్టించు నడకగలవో దేవి, ప్రకాశించుతున్న హారములు వజ్రములు కూర్చిన బంగారు భుజకీర్తులను కంకణములను అందెలను మణికుండలములను కిరీటములు ఆర్ధచంద్ర చూడామణిని ముక్కు బులాఖీని ఉంగరములను కడియములను వడ్డాణములను స్వీకరించుము. సర్వాంగే గణ సార కుంకుమ గణ శ్రీగంధ పంకాంకితం కస్తూరీ తిలకంచ పాల పల్లకే గోరోచనా పత్రకం గండాదర్శన మండలే నయనయో దివ్యాంజనం తే ఇతేచ్చితే అత్యుచితం తే అచ్చి కంఠాభ్యే మృగనాభిప నగనాభిప కమల కమ నాభిప నాభిక నాభికమపం కమమలం కమలం నాభిప కమలం తత్ప్రీతయే కల్పతాం. ఓ దేవి, నీ శరీరములందు కర్పూరము కుంకుమలతో కలిపిన మంచి గంధములు, మొదటి ఎందు కస్తూరి తిలకము, చెంపల ఎందు గోరోచన పత్రములను, కన్నుల ఎందు కాటుకలు, కంఠమునందు కస్తూరిపూతను నా భావనతో కల్పించుతున్నాను. ఇదంతా నీకు సంతోషమును కల్పించుగాక. కల్హరోత్పల మల్లిక మరువకై సౌవర్ణ పంకేరుహై జాతి చంపకమాలతి వకులకై మందార కుందాదిభిః
हेताज्ञागरवीरकैर्बहुविधैः क्लुप्ता क्लप्तास्त्रदो मालिकाः संकल्पेन समर्पयामि वरदे సంతుష్టయే గృహ్యతాం. ఎర్రని నల్లని కలువలు, మల్లెలు, మరువము, బంగారు, తామర పూలు, జాజులు, సంపంగులు, మాలతీ పుష్పములు, మొల్లలు, మొగలి పువ్వు, ఎర్రగన్నేరు పువ్వులు, ఇంకా అనేక విధములైన పూలతో దండలు గుచ్చి నా భావనతో నీకు సమర్పించుతున్నాను. వరములనిచ్చు ఓ తల్లి, సంతోషముగా స్వీకరించుము. హంతారం మదనశ్చ నందయసి తై నందయసియై తై అంగైరనంగోజ్వలై జైర్భృంగావళి నీలకుంతలభరైర్భగ్నాసి సస్యాశయం తానీమాని తవాంబ కోమలతరుణ్తరాణ్యా మొదలీలా గృహాణ్యామో జ్ఞామోదయము ఆమోదాయ దశాంగ గుగ్గులు కృతై ధూపైరహం ధూపయే హంతారం మదనస్య నందయసియైరంగైరనంగోజ్వలైర్యై భృంగావళి నీలకుంతలభరైర్ బధ్నాసి తస్యాశయం తానీమాని తవాంబ కోమలతరాణ్యామో తరాణ్యామోదలీలా గృహాణ్యామోదాయ దశాంగ గుగ్గులు కృతై ధూపైరహం ధూపయే. మన్మధుని సంహరించిన శివుని కామోద్దీపకములైన నీ అవయవములతో ఆనందింపజేయుచున్నావు. తుమ్మెదల వరుసల వంటి నల్లని కురులతో శివుని హృదయమును బంధించుతున్నావు. ఉన్నితములైన ఆనంద నిలయములైన నీ అవయవములకు సువాసన కొరకై దశాంగం, గుగ్గులు, ఆవు నెయ్యి మొదలైన ద్రవ్యములతో ధూపం వేయుచున్నాడు. లక్ష్మీ ఉజ్వలయామి రత్న నిబహోద్భాస్వత్తరే మందిరే మాలారూప విలంబితైర్మణిమయ స్తంభేషు సంభావితైః చిత్రైర్హాటకపుత్రికాకర ఘృతైర్వర్ధితైః దివ్యైర్దీపగణైర్దియాగిరిసుతే సంతుష్టయే కల్పతాం. రత్నముల రాసులతో దేదీప్యమానముగా ఉండు మందిరమందు వరుసగానున్న మణిమయ స్తంభములందు అలంకరించబడిన బంగారు బొమ్మల చేతులతో పెట్టిన ఆవు నేతితో వర్ధిల్లుతున్న దివ్య దీపముల వరుసలతో నా భావన ద్వారా కాంతిని పెంపొందించుతున్నాను. ఓ పార్వతీ, నీకు సంతోషము కలిగించుగాక. రీంకారేశ్వరి తప్తహాటకృతైః సాలీ సహస్రైర్భృతం దివ్యాన్నౌఘృతసూపశాకభరితౌ చిత్రాన్నభేదం తదా దుగ్ధాన్నము మధుశర్కరాదలియుతం పానిత్యపాత్రే స్థితం మాషాపూపసహస్రమంబ సకలం నైవేద్యమావేదయే. ఓ హిరింకారేశ్వరి, వేలాది బంగారు పాత్రలలో నెయ్యి, పప్పు, కూరలు నిండిన దివ్యాన్నములు, వివిధ చిత్రాన్నములు, పాలన్నము, తేనె, పంచదార, పెరుగు కలిపిన అన్నము, మాణిక్య పాత్ర ఎందున్న వేలాది పిండి వంటలు, ఇవన్నీ నైవేద్యము పెట్టుతున్నాను. సచ్ఛాయైర్వరకేతకీదల రుచా తాంబూల వల్లీదలైః పూగై భూరి గుణై సుగంధి మధురై కర్పూర గండోజ్వలైః ముక్తాతూర్ణ విరాజితైర్బహువిధైర్వక్త్రాంబుజామోదనైః పూర్ణారత్నకలాజికా తవ ముదేనన్యస్తా పురస్తాదు మే. మొగలి పూల రేఖ వంటి తమలపాకులతో, మంచి వక్కలతో, సుగంధభరితమైన మధురమైన కర్పూర ఖండములతో, ముక్తా చూర్ణములతో, బహువిధములైన ముఖ శ్వాసన ద్రవ్యములతో నిండిన రత్నపేటిక నీ సంతోషము కొరకై ఎదుట ఉంచబడినది. కన్యాభికమనీయ కాంతి విరలంకారామలారాట్టికా పాత్రే మౌక్తిక చిత్రపంక్తి
విలసత్కర్పూరదీపాలిభిः తత్తత్తాళమృదంగగీతసహితం నొచ్చత్పదంబోరుహం మంత్రారాధనపూర్వకం సువిహితం నీరాజనం గృహ్యతాం. అలంకరింపబడిన హారతి బళ్ళెములు కర్పూర దీపములుంచి సౌందర్యవతులగు కన్యలు నృత్య గీత వాద్యములతో మంత్రారాధన పూర్వకముగా నీకు ఇచ్చుతున్న నీరాజనమును స్వీకరించు. లక్ష్మీర్మౌక్తికలక్షకల్పిత సితశ్చక్రం తు తద్దత్తేరసాదింద్రాణీ చ రతిశ్చ చామరవరే దత్తే స్వయం భారతి. వీణామేణ విలోచనాసు మనసాం నృత్యంతి తద్రాగవత్ భావైరంగిక సాత్వికై పుటరసం మాతస్తదా కన్యతాం. లక్ష్మీదేవి నీపై అభిమానముతో ముత్యములు గుట్టిన తెల్లని గొడుగును పట్టుకున్నది. రతీదేవి రెండు పక్కల చామరములు వీచుతున్నారు. సరస్వతీదేవి తానే వీణను వాయించుతున్నది. దేవతా స్త్రీలు ఆంగిక సాత్వికాభినయముతో భక్తిగా నృత్యము చేస్తున్నారు. ఓ తల్లి వినుము. టీంకారత్రయ సంగుటేన మనునోపాస్యే త్రయీ మౌలిభి వాక్యైర్లక్ష్యతలో తవ స్తుతి విధౌ కో వాక్షమేతాంబికే అల్లాపాస్తుతయ ప్రదక్షిణ శతం పంచారయే వాస్తుతే సంవేశో నమ సహస్రమఖిలం త్వత్ప్రీతయే కల్పతాం. 3 హిరింకారములతో సంపుటమైన మంత్రముచే ఉపాసింపదగిన దానము. వేదాంత వాక్యములచే తెలుసుకొనదగిన స్వరూపము గల దానవోగు. ఓ తల్లి, నిన్ను స్తుతించుటకు ఎవడు సమర్థుడు? నా మాటలే నీ స్తోత్రములుగా, నా నడకలే నీ ప్రదక్షిణములుగా, స్థితియే వేలాది నమస్కారములుగాగుగాక. ఇదంతా నీకు సంతోషము కలిగించుగాక. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమంత్రాక్షతమాలయా గిరిసుతాం యః పూజయేచ్ఛేతసా సంధ్యాసు ప్రతివాసరం సునియతస్తస్యామలం స్యాన్మనః. చిత్తాంబోరుహమాండపే గిరిసుతాన్ వృత్తం విదత్తే రసాద్వాని వక్త్రసరోరుహే జలధిజాగేహే జగన్మంగళ. శ్రీమంత్రాక్షత మాలికతో పార్వతీదేవిని ఎవడు నిశ్చలమైన మనస్సుతో నియమమంతుడై ప్రతిదినము 3 సంధ్యల యందు పూజించులో వాని హృదయమునందు పార్వతీదేవి ఆనందముతో నృత్యము చేయ. సరస్వతీదేవి ముఖమునందు నివసించును. జగన్మంగళాకారిణియగు లక్ష్మీదేవి అతని గృహమునందు వెలసిల్లు. ఇతి గిరివరపుత్రీ పాదరాజీవభూషా భువనమమలయంతి సూక్తి సౌరభ్యసారై శివపదమకరందస్యందినీయం నిబద్ధా మదయతు కవిభృంగాన్ మాతృకా పుష్పమాలా. పార్వతీదేవి పాదపద్మములకు అలంకారమైనది. మంచి సూక్తుల సారములతో లోకములను పవిత్రము చేయుతున్నది. శివపదమును మకరందమును ప్రవహింపజేయుతున్నది. శంకరాచార్యుని చే రచింపబడినది యగు మాతృకా పుష్పమాల కవులచే తుంబెదలను ఆనందపరుతుగాక. హర హర శంకర జయ జయ శంకర 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 హర హర శంకర జయ జయ శంకర. ఓం శ్రీమాత్రే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ఈ మంత్రం మాతృక పుష్పమాల ఎవరైతే విని 3 పూటల వింటూ ఆ విధంగా ఊహించుకుంటూ ఉన్నట్లయితే
ఆ తల్లికి వాళ్ళు మానస పూజ చేసిన వాళ్ళు అవుతారు. సమస్త కార్యాలు సిద్ధిస్తాయి. ఎటువంటి రోగాలు దరికి చేరవు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. సర్వ కార్యసిద్ధి కలుగుతుంది. ఒకటేమిటి, ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. ఈ ఈ మంత్ర స్తోత్రాన్ని ఎవరైతే వింటారో వారికి వారి ఇంట సకల సంపదలు దేదీప్యమానంగా పెరుగుతాయి. కాబట్టి ఈ మంత్రరాజాన్ని అందరూ కూడాను 3 పూటలా వింటూ వారికి ఎప్పుడైతే అవకాశం ఉంటుందో ఆయా కాలాలను బట్టి వారు విని ఆనందింతురుగాక. శుభం భూయాత్.